సార్ నమస్తే. నమస్తే అండి. 2019 నుంచి 2024 అంతకు ముందు కూడా 10 ఏళ్ల పాటు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను ఒకటి నియమించుకుంది. అయితే వాళ్ళు ఓడిపోయే ముందు వరకు కూడా 2024 అదే వాళ్ళు ఒకడేమో చొట్టపూడి సుబ్బారెడ్డిని పెద్ద ఆయన వేసుకున్నారు, ఇంకోటేమో నెంబర్ 2 అని చెప్పి విజయసాయి రెడ్డిని వేశారు. ఆఫీస్ చుట్టూ ఉంటాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వేసుకున్నారు. సో అందరూ వాళ్ళు రెడ్డిలు తప్ప ఇంకెవరు లేరు. అప్పుడున్న 13 జిల్లాలని ముగ్గురికి పంచి ఇచ్చారు. విజయసాయి రెడ్డి ముంచిన కొంప మామూలు కొంప ముంచలేదు. అది వెళ్ళి అటు 104 లేని సుబ్బారెడ్డి వెళ్ళి ఉత్తరాంధ్రను ఉద్ధరిద్దామని వెళ్ళిన దగ్గర రెడ్డి అంటే బుగ్గిరి వెళ్ళింది ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ. అర్థమైందా? ఎందుకంటే గ్రూపులు విజయసాయి రెడ్డి గ్రూప్ కింద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళందరినీ నోట్లో మట్టి కొట్టారు. మా కొండ రాజీవులెట్టాడు యోధుడు కాబట్టి అక్కడ నిలబడ్డాడు, తట్టుకున్నాడు. అక్కడ బొత్స సత్యనారాయణ గారు కాకలు తీరిన గంధర్వుడు కాబట్టి తట్టుకోగలిగి నిలబడ్డాడు. గూడు పట్టణాలు ధర్మాన ప్రసాదాలు కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగారు. మిగిలిన వాళ్ళు అంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి మాట చాతుర్యం ఉంది కాబట్టి కొండరాజు. మిగిలిన వాళ్ళు ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఇదంతా ఒక ఎత్తి అయితే నాకు ఒక పార్టీ మీద ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లకి డిప్యూటీ జనరల్ సెక్రటరీల కింద వీళ్ళ పేర్లు ఇచ్చారు. నేను రీసెంట్గా కొన్ని కంపారిజన్స్ చూస్తున్నాను. వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్ మీద పార్టీ కేంద్ర కార్యాలయం రాసి ఇచ్చేస్తున్నారు. నాకు తెలిసి అక్కడికి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళ దగ్గర భజన చేసిన వాళ్ళకి టటటకమనే లెటర్ హెడ్ తీసి రాసి రిలీజ్ చేసేస్తున్నట్టుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ ఉందో లేదో నాకు చాలా డౌట్గా ఉంది. ఎందుకంటే మీకు ఒక కంపారిజన్ చూపిస్తాను. తెలుగుదేశంలో ఏదైనా సరే వాళ్ళు అక్కడి నుంచి సంతకం పెడితేనే కానీ రాదండి. అధికార ప్రతినిధుల పదవులు ఏవి వేసినా సరే తెలుగుదేశం నుంచి అయితే వాళ్ళ లెటర్ హెడ్ మీద సంతకాలు ఉంటేనే కానీ రావు. మీరు చూసుకోండి కావాలంటే కంపారిజన్. ఓకే, నేను ఈ 2 కంపారిజన్ మీకు పంపిస్తాను. ఎందుకంటే ఎవరికి పడితే అడిగి పదవులు వేసేస్తారు ఈ మధ్యన. ఇప్పుడు నాకు కారుమూరి వెంకటరెడ్డి తెలుసు, ఎగ్జాంపుల్ చెప్తాను. శేఖర్ రెడ్డి తెలుసు, నా సహచరులు. వీళ్ళు ఖచ్చితంగా జీవిడి గడి బాధితులు తెలుసా మీకు. ఓకే, వీళ్ళకి పదవులు లేకుండా ఎన్ని సంకల నాకితే వీళ్ళకి వచ్చే పదవులు నాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఏం కాకుండా ఎవరికి పడితే వీళ్ళకి పదవులు వస్తున్నాయి. మీరు గమనించారా? వీళ్ళు ఎందుకు, నేను వెంకటరెడ్డికి పదవి గురించి ఎందుకు స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతున్నానంటే వాడు హైదరాబాద్లో ఉండి పని చేస్తుంటాడు. ఏది స్టూడియోలు అంపట తిరిగి ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాం. అక్కడ ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మన శివుడుకి 2 పిల్లలు అన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామిను, ఇంకోడేమో వినాయకుడు అన్నారు. ఈడేమో సుబ్రహ్మణ్య స్వామిలో నెమలేసుకొని మొత్తం ప్రపంచం అంతా తిరుక్కొని వీడియోలు చేసుకొని చూస్తున్న వెంకటరెడ్డి గారికి పార్టీ పెట్టిన కాడి నుంచి ఊడుకొని చేస్తే మొన్న ఇచ్చారు అధికార ప్రతినిధి రీసెంట్గా ఒక 6 నెలలు అవుతున్నట్టుగా ఉంది. అక్కడ చూడు వినాయకుడు చూడు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రపంచంతో చుట్టేసినట్టు అక్కడ పార్టీ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి పటపట పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఉప జనరల్ సెక్రటరీ లేచారు. మనలో అన్నమాట తోడు నీడ సినిమా అయితే దేవనా తోడు నీడ సినిమా జాగ్రత్త చదువుతానండి. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీల కింద కోఆర్డినేషన్గా నియమించబడిన వాళ్ళు ఎవరు? పొత్తా శివశంకర్. లాస్ట్కి రెడ్డి రాయిపోతే ఈయన రెడ్డి కాదని ఎంతమందికి తెలియదు? అందరికీ తెలుసు. చల్లా మసూదన్ రెడ్డి ఇతని అమాయకుడికి అమెరికా నుంచి ఉద్యోగం సద్యోగం అన్ని మానుకొని పార్టీకి లాయలిస్ట్గా సజ్జల గారికి కుడిభుజంగా పనిచేస్తున్న ఈయనకి బ్యాషజాలు లేవు కాబట్టి రెడ్డిని పెట్టుకున్నాడు ఈయన. పొత్తా ప్రతాప్ రెడ్డి, పొత్తా హర్షవర్ధను, కందులు రవీంద్ర. ఇప్పుడు మళ్ళీ అనమాట పొత్తా ప్రతాప్ రెడ్డి గారికి రెడ్డి అని ఉన్నప్పుడు పొత్తా శివశంకర్కి రెడ్డి అని లేకుండా ఉంటుందా? అంటే బాధపడతారు కానీ ఎవరికి తెలియదు. ఆయన నాకు జనసర్లో కొలీక్ అతను. ఓకే, అంటే ఆయన బయటికి వెళ్ళిపోయి నేను జాయిన్ అయ్యాను, నాకు తెలుసు ఆ విషయం. అది తర్వాత విషయం. కందులు రవీంద్ర లాస్ట్కి రెడ్డి అయిపోతే రవీంద్ర గారు రెడ్డి అని తెలియదా? మేము అనుకుంటాడు కందులు దుర్గేష్ గారికి చుట్టమని. ఎందుకు ఈ భ్రమలు? ఆగండి ఒకసారి. ఇప్పుడు ఇవి వినాయకుల్లా పార్టీ ఆఫీస్లోనే ఉన్న వాళ్ళందరికీ పదవులా? మిగిలిన ఇంకెందుకు అందరూ అక్కడే పార్టీ ఆఫీస్లో తిరుగుతారు. మంగళగిరిలో రూములు తీసుకుని అందరూ అక్కడే ఉండండి. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఎంతమంది ఉన్నారు? బొత్స సత్యనారాయణ గారి గణం లేదా? కాపు, రాజులు, బేపనోళ్ళు, కోమట్లు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళెవరు లేరా? వీళ్ళెవరికి పదవులు ఎందుకు రాలే? వేయలేరా వాళ్ళు ఎవరున్నా? అంత సేవతో పనిచేసి వాళ్ళు లేరా? ఓన్లీ రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చుకుంటా ఉంటే ఇచ్చుకోండి, నో అప్రహెన్షన్స్. పార్టీ ఆఫీస్ చుట్టూ భజన చేసుకుంటూ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తామంటే ఇవ్వండి, చెప్పి చేయండి, ఎవరు బాధపడం. లేదా మా రఘురామకృష్ణరాజు గారి లాగా నాకు ఎస్సీ ఎస్టీ ఓట్లు అక్కర్లేదండి అలా టైప్లో మాట్లాడండి, మాకు బాగుంటుంది. పైవచ్చి కుటుంబాలు మరి ఇదే మా పేరు నాని గారు వాళ్ళ అబ్బాయికి ఓటు టికెట్ ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారా?
ఇవ్వలేదు. ఇవ్వలే కదా. అప్పుడు రూల్స్ ఎలా వర్తించి ఇప్పుడు కొత్త ఫ్యామిలీకి మొత్తం ఇచ్చేస్తారేంటి, కొత్త కుటుంబానికి గంప కొత్తగా రాసి ఇచ్చేస్తామని ఏమైనా పదవులు అంటే చెప్పించుకోండి, నాకేం ప్రాబ్లం లే. ఆ డిస్క్రిమినేషన్స్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు పేరు నాన్నగారికి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చి ఆయనకి ఇవ్వలే కదా పాపం. ఆయన ఏమైనా చిన్న ముసీలు ఒరిడి ఆయన, మీరు చెప్పింది కదా. మరి ఇక్కడ కొత్త ఏం సార్ మొహమాటంగా అంటున్నారు? నాకు తెలిసి మీరు మధు గారికి మంచి ఫ్రెండ్ అని. నాకు మధు మంచి ఫ్రెండే. మధు గారికి పదవి వచ్చినందుకు నాకు బాధ కాదు, మొత్తం అందరికీ రెడ్లు ఇవ్వడం ఆక్షేపణీయం, ఖచ్చితంగా ఆక్షేపణ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వీళ్ళంతా పార్టీ ఆఫీస్ చుట్టూనే ఉంటారు, అంటే మిగిలిన వాళ్ళు ఎవరో మీరు గుర్తించట్లేదు. వైఎస్ఆర్సీపీలో జిల్లాల వారీగా ఎవరెవరైతే పనులు చేస్తున్నారో టీవీ ఛానల్ పడి ఎవరు, మా కారు మంచి రమేష్, నెక్స్ట్ చిన్నపరెడ్డి, నెక్స్ట్ నాకు చాలా మంది తెలుసు, రామారావు గారు, ఇలాంటి వాళ్ళు అందరూ నాకు మంచి మిత్రులు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, అంటే రీజనల్ కోఆర్డినేటర్ నష్టం ఎవరు చేస్తున్నారు? లోపట ఉన్న కోటర్ ఎవడు? అమాయకంగా సజ్జల మీద పెట్టికండి అందరూ, లేదంటే లెటర్ ఖాళీగా దొరుకుతున్నట్టుగానే ఎవరికి కావాలి పదవులు ఇచ్చేస్తున్నారు సంతకాలు లేకుండా. అంటే ఒక దిశానిర్దేశం లేకుండా పార్టీ రన్ అవుతుంది అనుకోవచ్చా? అంతే. ఓకే. ఆయన్ని బంధించేశారు జగన్మోహన్ రెడ్డి గారిని హ్యాపీగా. అక్కడేమో బెంగళూరు ప్యాలెస్లోనే, ఇక్కడేమో తాడేపల్లి తెలుగుదేశం అన్న వాళ్ళు పాపం ఎకరంలో కట్టుకుని అది ప్యాలెస్ చేసేసారు. ఆయన బయటికి రానివ్వట్లేదు. అష్టదిగ్బంధనలు చేస్తే ఏమవుద్ది? మొదట బయటకు వస్తే పూలేసి చూడ ఒకడు ఉన్నాడు. అంటే సహజంగా మనం చూసుకుంటే టీడీపీలో కొంత మెరిట్ కి ప్రాధాన్యత ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా సరే మెరిట్ కాదు, కులాలను బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు పొలిట్ బ్యూరో ఉంటుంది అనుకోండి, అన్ని క్యాస్ట్లలో ఉంటారు. అలాగే మంత్రిగానం చూడండి, క్యాస్ట్లు ఉంటాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చినవి వాటి గురించి నేను మాట్లాడట్లే. అందులో కూడా మీరు జాగ్రత్త చూస్తే కొన్ని సామాజిక వర్గాలు లేవు, కుదరవు, కొన్ని ఈక్వేషన్స్ కాదంటలేదు. కానీ పేరు నాని గారికి సంబంధించిన కాపు కులంకి సంబంధించినప్పుడు ఇద్దరికి కుదరదన్నప్పుడు ఇక్కడ కొత్త ఫ్యామిలీకి 2 ఏళ్ళు వచ్చాయి. అంటే వారు వేరు కుటుంబాలు అనుకుంటారు. ఏదైనా అవునండి సార్, కొత్త ఇంటి పేరు చూస్తామా, లేకపోతే లోపల బంగాళదుంప చెక్కు తీసుకుంటూ కూర్చుంటాడు ఎటోడైనా. ఓకే, చెప్పండి. సో వేరు కుటుంబాలు అయినప్పటికీ 5 రెడ్లు అవటం అనేది ఇక్కడ ఆక్షేపణీయంగా చెప్తారు. వీళ్ళందరూ పార్టీ ఆఫీసులో ఉంటారు ఎక్కువ. శివశంకర్ అయితే కడప నుంచి పాపం అక్కడే ఉంటాడు, నాకు తెలుసు. ఈజ్ లాయలిస్ట్, కష్టపడి పని చేస్తాడు, అప్రహెన్షన్ లేదు నాకు. ఆయనకి పదవి వచ్చినందుకు గురించి నేను మాట్లాడలేదు. రెడ్లు కాకుండా మిగిలిన వాళ్ళు ఎందుకు ఇవ్వలే? ఇవ్వండి. మధుసూదన్ రెడ్డికి అండ్ శివశంకర్ రెడ్డి డిజర్వ్ ఇట్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. మిగిలిన కూడా డిజర్వే. కానీ ఒకే సామాజిక వర్గంలో అక్కడే వాళ్ళనే కూర్చోబెట్టుకుని రోజు పార్టీ ఆఫీస్ చుట్టూ ఉంటే రాష్ట్రంలో మిగిలిన ఎవరు చూడట్లేదా? అంటే ఖచ్చితంగా మిగిలిన జిల్లాల మీద పనిచేసే వాళ్ళ మీద వీళ్ళకి ఏటి తెలియదు, అప్డేట్ లేదు. రోజు లోపల వచ్చి భజన చేసే బ్యాచ్కి ఇచ్చున్నారు. ఇంతకన్నా ఇంకేం చెప్పాలా? మధుసూదన్ రెడ్డి అయితే యూఎస్ నుంచి వచ్చాడు, కనబడుతున్నాడు, ఇచ్చేద్దాం. కొత్త శివశంకర్ అయితే కడప నుంచి వచ్చి పాపం ఇక్కడ కష్టపడుతున్నాడు, ఇచ్చేసాం. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి మిగిలిన వాళ్ళు కావాలంటే 10 మందిని నియమించుకోవచ్చు, అందులో 10 కాకపోతే 100 మందిని నియమించుకోమన్నాడు సార్. నియమించిన 5 రెడ్లు అయితే అది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అంశం. తప్పు కూడా కాదు, అసలు ఆ ఆలోచన ఎలా వస్తుందన్నది కావాలి కదా. కరెక్ట్. అంటే మళ్ళీ అక్కడే పులిహార కార్యక్రమం ఆఫీసులో నుండి వీళ్ళు కూడా పులిహార కలిపేసి అదే పులిహారకి పోపొకడు కరివేపాకుడు తడికి కొత్తిమీర కారం ఒకటి వేసేస్తే సరిపోతుంది. దీనికా మరి స్టేట్ వైడ్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు చూస్తున్నాడు? మళ్ళీ ఆ పాత దద్దోజనం బ్యాచనా విజయసాయిరెడ్డి, మళ్ళీ లేదు కాబట్టి సుబ్బారెడ్డి వెంటే చుట్టపోడు. నేను రాజకీయ దురంధరుడా? నేను వ్యక్తిగతంగా కాదు, నేను ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ వన్ థింగ్, రాజకీయ చతురత ప్రతిదీ అప్డేటెడ్ వెర్షన్లో లోపలికి వెళ్ళి చెప్పగలరా? ఆఫ్టర్ ఆల్ బాలినేని డీల్ చేయలేపాడు సుబ్బారెడ్డి, చుట్టపాలను డీల్ చేయలేనప్పుడు మొత్తం జిల్లా లేక డీల్ చేసేస్తాడు. నేను అడిగితే సమాధానం చెప్పాలని చూద్దాం. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఆరిపోతే దీపం ఎప్పుడో రోజు గుడికి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ పార్టీ ఫీలర్స్ లేకుండా ఉంటారు. ఏమండి మీరు ఆఫీస్ అడిచేస్తున్నారు, రేపు రాజీనామా చేసేవాడు తెలియకుండా ఉంటారు మీరు, అర్థమైపోద్ది. మరి ఆ పాట కూడా అర్థం లేకుండా లాస్ట్ దాకా అలా దీపాన్ని ఇలా ఒడి పట్టుకొని లాస్ట్కి పుట్టి ముంచిపోతే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రానివ్వకుండా ఈ టపాసుపుత్రి గారి లోపల ఇచ్చే దిక్కుమాల వార్తలకి బలైపోతున్న జగన్మోహన్ రెడ్డి. లేదా ఆయన సంతకం పెట్టేయడానికి ఏడే వీళ్ళందరూ మనవాళ్ళే కదా. ఆల్రెడీ పులిహార లాస్ట్ టైం కలిపిన పులిహారతో చచ్చాం కదా, మళ్ళీ దాన్ని చూడ్డా అంటే సంతకం పెడితే నేను అప్పుడు ఇంకా గట్టి మాడతాను, ఇంకోలా మాడతాను నేను. అప్పుడు
మీరు ఇచ్చిన లిస్టులోనే, మీరు చూపించిన లిస్టులోనే 5గురిలో 4 కడప నుంచి, అది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మిగిలిన జిల్లాలు లేవో గొడ్డుపోయామట, సాక్షికి అదే చేశారు కదా. ధనంజయ రెడ్డిని తెచ్చారు, కడపడనే తెచ్చారు. ఇంకే ప్రాంతీయ ఉప జిల్లా పార్టీ అని పెట్టండి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ అని బదులు కడపకే పరిమితం చేస్తా అంటే. మొదట విజయమ్మ గారు ఓడిపోయినప్పుడు కూడా ఈ తెద్దినమే కదా, మొత్తం కడప బ్యాచ్ దీపింది, మొత్తం గొల్లిగొల్లెట్టి మొత్తం ఓడగొట్టేశారు తల్లినే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆప్త మిత్రుడు కేవీపీ గారు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరొక మిత్రుడు రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మల్లాది విష్ణు గారు కానీ, తెలంగాణలో హైదరాబాద్లో తీసుకుంటే సుధీర్ రెడ్డి గారు, ఇట్లా ఆయన అనుచరగణం విస్తృతంగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కులాల నుంచి ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలు చూస్తే చాలా కాంట్రాస్టింగ్గా ఒక జిల్లా నుంచి, తర్వాత ఒకే సామాజిక వర్గం నుంచి ముఖ్యమైన పోస్టులో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి పోస్టులో పేరు నేను ఎందుకు లేడు, ఆయనకని తీసుమార్కాడు ఇందులో చూపించండి ఎవడైనా. పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయిలో డిఫరెంట్ కెపాసిటీతో ఆయనకి ఎందుకు లేదు. నేను వ్యక్తిగతంగా ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ ద వాయిస్ పీస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అతన్ని ఈరోజు చెప్తున్నాను, నియోజకవర్గంలో పేరుందని ఎవరికైనా ఎల్ఐకి పొల్లకి ఎవరికి కష్టం వచ్చి పోలీస్ స్టేషన్ వెళ్ళి కూర్చుంటాడు ఆయన. ఈవెన్ జగన్ గారికి కష్టం వచ్చినా ముందు వచ్చేది ఆయనే కదా. ఇప్పుడు అలాంటి కమిటెడ్ సోల్స్ కి పార్టీ వాయిస్ పీసెస్ కి పరిమితం చేస్తున్నారా, స్టేట్ వైడ్ గా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారా? ఇప్పుడు స్టేట్ వైడ్ గా అందరూ సఫర్ వస్తాయి కదా వైఎస్ఆర్సీపీ తరఫున. వాయిస్ చెప్పుకునే అవకాశంతో పాటు వాడికి హోదా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇదే చెప్తున్నాను సార్, థింక్ ట్యాంక్ అన్నది ఉంటే లోపట, తపేలా బ్యాచ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, తపేలా బ్యాచ్తోనే పనులు ఇవి ఇలా ఉన్నాయి. థింక్ ట్యాంక్ అంటే పెద్దవాళ్ళు ఉంటే, బస్సు వచ్చిన ఆ ధర్మాన ప్రసాద్ అక్కడ కూర్చున్నాడు, పూర్ణకుంభం పెట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి పార్టీ ఆఫీస్లో, తెచ్చి కూర్చోబెట్టి బుర్రతొక్క పనికి మాలిన ఐడియా లేవో ఇస్తే గుండె తీసి కూర్చోబెట్టండి. ఏంటిది అంటే ఓటమి నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదా? ఏంటి నేర్చుకుంటారు సార్? నేర్చుకొని ఇవ్వకుండా చెడగొడుతుంటే ఓ పక్క పరకాల ప్రభాకర్ గారిది, ఆర్ఆర్ మస్తాన్ గారిది ఇలాంటి వీడియోలు చూపించి పరవశించిపోయి కూర్చుంటారు ఒక్కొక్కడును. అంటే మన ఓటమికి ఓన్లీ ఈవీఎంలే బాధ్యత. అది సింపుల్ సొల్యూషన్ కదా సార్, కష్టం అక్కర్లేదు. గ్రాస్ రూట్ లెవెల్ ఎలా పోయాం నా ఎస్సీలు నా బీసీలు నినాదంతో సంకనాకపోయింది. అడవడాలో జీవిడి గడి ఇచ్చిన దిక్కుమాలడి అది. ఓకే, ఐడియాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ దానికి మళ్ళీ ఐడియాలు ఇచ్చినప్పుడు ఎంట పెట్టాలో వద్దా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన పొరపాటు కూడా కనిపిస్తుంది కదా. ఎందుకంటే సార్ ఇది మీకు 100 ఐడియాలు ఇచ్చేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, గాంధారి ధృతరాష్ట్రులకి దుర్యోధనుడి మీద ప్రేమతో గంతలు కట్టు కూర్చుని చూస్తే కుదరవు. కలుది బయటికి రండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, దయించి బయటికి రండి. కుర్చీ హాల్లో వేసుకుని కూర్చోండి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందున. పరుగులు ఎలా ఉంటాయి చూద్దరు. కానీ అంటే చాలా మంది వైసీపీ శ్రేణులు అక్కడున్న సలహాదారులను లేదంటే సలహాలు ఇచ్చిన వారినో తిడుతుంటారు, అంటే వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. ఎవరిని తిట్టరు, ఓన్లీ సజ్జల మీద పడిపోతారు అందరూ. సజ్జల గారు చాలా సాఫ్ట్ టార్గెట్ అందరికి, హ్యాపీ టార్గెట్. ఎందుకంటే ఆయన రియాక్ట్ అవ్వడు. ఆయన రియాక్ట్ అవ్వడం కాదు, వీళ్ళందరినీ నెత్తిన పోస్తుండే ఈ చెత్త అంతటి. కానీ సలహాలు తీసుకుంటున్న వ్యక్తి గురించి మనం ఏం చెప్పాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకంటూ ఒక డిస్క్రిప్షన్ ఉండాలి కదా. ఉందండి, ఆయనకి డిస్క్రిప్షన్ ఇవ్వకుండా తీసుకెళ్తున్న విషయాల మీద ఇంట్రస్పెక్ట్ చేసుకోలేనా? ఒక ఇష్యూని ఆయనకి ప్రాబ్లం ఏంటనుకుంటారు, అధికారం వచ్చిన దగ్గర నుంచి ఆ జీవిడి చేసి పనులు అంటే ఆ పేపర్లు చదివాడు కాదు, పేపర్లు చదివాడు అంటాడే. ఆ దిక్కుమాల పేపర్లో ఉన్న వార్తలు వాళ్ళు ఎలాగో నెగిటివ్ రాస్తారని వదిలేసేవారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, యనమల గారిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యనమల గారు సాక్షి చదువుతారు టు సెన్స్ దట్. అంటే మన శత్రువు ఏం చేస్తుంది, మన విరోధి ప్రత్యర్థి. తెలుగుదేశం సక్సెస్ ఏంటంటే సాక్షి పేపర్ చదవడం, న్యూస్ చూడడం అండ్ మూవ్స్ ఆఫ్ కోర్టులు పెట్టి లోపల ఇన్ఫర్మేషన్ అంతా లాగడం. మీకు ఇంకా ఎన్నోసార్లు చెప్పాను నేను, ఆయన జీవో రిలీజ్ చేసినాక మధ్యాహ్నం కోర్టులో స్టే ఆర్డర్ ఉండిద్ది దాని మీద. అంత చక్కగా పనిచేశారు ఆ దద్ది బ్యాచ్ అంతా. అప్పుడే కదా ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ తోసుకొని లోపలికి వెళ్ళి చెప్పిన తర్వాతే దాని పర్యవసానాలు వేరేగా ఉన్నాయి. అంటే పర్యవసానాలు వేరే అవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెరలు కడుతున్నారు. ఆ తెరలు కట్టిన ఎంట పెట్టండి, సామర్థ్యం ఉన్న వాళ్ళని యూటిలైజ్ చేయండి. 3 ఏళ్ళు పుణ్యకాలాన్ని దరిద్రంతో ముడిపెట్టి పనులు చేయకండి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివిటీ. ఈ 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న పోరాట పటిమలు బయటికి రాకుండా. సార్ మీరు భాష సినిమా చూడండి ఒకసారి.
జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రే అందులో భాష ముందు చేసిన పనులకి పరివర్తన చెంది మారాడు, తర్వాత మళ్ళీ భాష అయ్యాడు. అంచేత మీరు భాషగా మొదలెట్టిన ప్రస్థానంలో మళ్ళీ భాషా కింద కాకుండా మాణిక్యం అని మాణిక్యం టాకూర్ కబుర్లు చెప్పకండి. ఓకే, మీకు అర్థమైందా? ఓకే, ఆయన మళ్ళీ భాషగా మారాలి. ఎస్, అగ్రెసివ్ నోట్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మాస్ ఫాలోయింగ్. మీ అందరూ ఫాలోవర్లు, మీరందరూ ఫాలోవర్లు దేనికి అవుతారండి? అతనిలో ఉన్న హీరోజం అంటే ఏంటంటే ప్రజాస్వామ్యంలో విప్లవాత్మకమైన లీడర్ కింద ఎస్టాబ్లిష్ చేయడైనా స్పాన్ ఆఫ్ నో టైం ఈయన వస్తే ఈ కథ వేర్రా అని. సార్ మరొక ప్రశ్న, అవునండి, ఆ దద్దిపోయిన పెట్టి కూర్చోబెడితే కుదరదు. ఆయనలో 2014 నుంచి 2019 మధ్యలో ఒక అద్భుతమైన ప్రతిపక్ష నేతను చూసాం. అంటే నిత్యం ప్రజల్లో ఉన్నాడు, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సక్సెస్ అయినా కూడా ప్రజల నుంచి, గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దానికి తగ్గట్టు స్టెప్స్ వేయటం. సార్ ప్రత్యక్ష రాజకీయ మాట చెప్తాను సార్, ప్రత్యక్ష రాజకీయాల్లో కక్కా డొక్కలు తిన్న వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారిని, ధర్మాన ప్రసాద్ గారిని, కేరీ నాయని కానీ, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళతో ఒక అగ్రెసివ్ ఫ్రంట్ కనుకుంటే సార్ విషయం వాళ్ళకి పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. వాట్ విల్ బి ఇస్ దేర్ నెక్స్ట్ మూవ్ అని. ఇప్పుడు ఈ చిన్నపిల్లలందరినీ పెట్టుకుని వాళ్ళు మూవ్స్ ఏం చెప్తారు సార్? నాకు అర్థం కదా. ఒక రాజకీయ దురంధరుడు అవతల పక్క చంద్రబాబు నాయుడు టాల్ పర్సనాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధాలు అలాంటివి ఇవ్వాలి. ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి కూర్చోబెడతారు, బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఒకే జిల్లాకి సంబంధించిన వ్యక్తులు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను చుట్టూతా పెట్టుకోవటం వల్ల ఆయన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా ఒకే రకంగా వెళ్ళిపోతుంది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అయితే ఆయన దగ్గరికి రావట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో సింపుల్ గా చెప్తారు, రాజశేఖర రెడ్డి గారితో జయించి పోల్చకండి సార్ ప్లీజ్. దట్ ఈస్ టోటలీ ఏ డిఫరెంట్ జోనర్. ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, మార్వాడి కోట్లు ఉంటాయి. మార్వాడి కోట్లు ఏంటి? కొడుకులు వాళ్ళ అల్లుల్ని ఇళ్ళ రకం, ఆడపిల్లలు అయితే అల్లుల్ని ఇళ్ళ రకం తెచ్చుకొని వాళ్ళతోనే బిజినెస్ చేస్తారు అనుకోండి. ఆ బిజినెస్ ప్రాస్పెక్టివ్ థాట్ ముసలోడు కోట్లో కూర్చున్నంతగానో ఆడ ఎలా ఆలోచిస్తే ఇల్లు అలాగే ఆలోచించాలి తప్ప సొంత ఆలోచనలు ఉండవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కడప జిల్లా వాళ్ళ పరిధి ఎంతసేపు కడప జిల్లా మేమంటే భయం. అలా బాలకృష్ణ సినిమాలు చూసి ఎందుకు పనికిరారని నేనే చెప్తున్నాడు కూర్చొని. ఓన్లీ పకోడీ కబుర్లే. అంత కబుర్లు చెప్పిన పులివెందుల ఎలక్షన్లో అందరూ కూర్చుని అని చూసారు, ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన అధికారంలోకి వచ్చే వరకు ప్రజలతో ఉన్నాడు, అంటే రోడ్ల మీదకి వచ్చేసాడు, ఆయన పాదయాత్రలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి పరిమితం అయ్యారు, క్యాంప్ ఆఫీస్కి పరిమితం అయ్యారు, చేసేసారు. ప్లీజ్ అండర్స్టాండ్. అదే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయినా జనంలో కలిసేవాడు రోజుకి, ఈయన కలవలేకుండా చేశారు. అది కుటిల ఆలోచన. కడప జిల్లా రేడియస్ లో ఉన్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. మా నాయకుడు మా దగ్గరే ఉండాలని అలా ఉంచుకున్నారు వాళ్ళు. ఉంచుకోవడం అని స్టేట్ లీడర్, స్టేట్ నాయకుడు, స్టేట్ పార్టీ హెడ్. కానీ ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా అది కదిలించలేకపోయింది. ఎందుకు కదిలించలేకపోయింది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? స్టిల్ అదే లెథర్జీ కనపడుతుంది ఆయనలో. చుట్టూ ఉన్నవాళ్ళు సార్, చుట్టూ ఉన్నవాళ్ళు మొత్తం మైండ్ సెట్ని ఇప్పుడు చూడండి. ఆయనకి ఒక క్రిస్టియన్ అపవాదం వచ్చిందని చెప్పి గుళ్ళు గోపురాలు తిప్పుతున్నారు. ఇందులో ఏమైనా లాజిక్ కనబడుతుంది మీకు? ప్లీజ్ అండర్స్టాండ్ సెన్సిటివిటీ. ఇప్పుడు మన మతం మనం పుట్టుకతో వస్తుంది, మన అమ్మ నాన్నల వల్ల మనం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ అనుకున్నాం, లేదా కన్వర్టెడ్ అయ్యవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తున్నప్పుడు ఇప్పుడు దానికి బిల్డప్ ఎందుకు? లాస్ట్ టైం మా స్కూటర్ మెకానిక్ ఇక్కడ ఉన్నాడు వైజాగ్లో, స్వామీజీ అని నాటకాలు అడిగాడు. తీసుకెళ్ళి కాశీలను గంగలను ముంచేయండి, నానా ఇబ్బందులు పెట్టారు. అంటే కొంత బయట ప్రపంచానికి ఇప్పుడు ఎవరు కన్విన్స్ అవుతారు? కారు ఇప్పుడు కన్విన్స్ అయ్యారు లేదు మీకు ప్రాక్టికల్గా దానికి అర్థమయ్యే భాషలో చెప్పనా? ఇప్పుడు తిరుమల లడ్డు విషయం చాలా తీవ్రంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున ఎవడైనా బ్రాహ్మణుడు బయటకు వచ్చి ధర్మ కానీ నిరసన కానీ, వైఎస్ఆర్సీపీకి సో కాల్డ్ బ్రాహ్మణ కమ్యూనిటీ ఎవడన్నా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశాడు, మల్లాది విష్ణు ఎమ్మెల్యే చేశాడు. నిరసన ఎక్కడైనా జిల్లాల వరకు నిరసన ఉండాలి కదా. మా దేవదేవుడు నాకు దేవుడే మీకు దేవుడే, ఎరా మీ ప్రాస్పెక్ట్లో కొవ్వు కలిసింది చెత్త కలిసిందంటే మేము కూడా తిన్నాం, నాటకాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణంలో బయటకు వచ్చాడే. ఇవి కదా కావాల్సినవి. ఇవి ఎవడ ఇవ్వాలి? లోపల ఐడియాలు పనికొచ్చినాడు ఇవ్వాలి. మీరు ఇందాక మల్లాది విష్ణు పేరు చెప్పారు కదా, మరి ఏది రాజకీయ దురంధత ఏది? పిలుపునివ్వలేడా? బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు కదా అతన్ని. పిలుపునివ్వలేడా? జిల్లాల వారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బ్రాహ్మణుల సమాయత్తమై నిరసన కార్యక్రమాలు తెలియజేయండి అని. మోషే రాజు గారికి నిండు సభలో క్రిస్టియన్ మీరు అని అవహేళన చేస్తే, ఈ చర్చ్ ఫాదర్లను 10 మందిని మొత్తం నిరసన కార్యక్రమం స్టేట్ వైడ్గా వాళ్ళు ఎందుకు చేయలేదు? సో ఆయన అధికారంలో ఉన్నప్పుడు గర్వంగా చెప్పుకున్నారు, నాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ అని చెప్పుకున్నారు.
వాళ్ళే వాళ్ళకి కూడా నా చెప్తున్నాను, నేను నా క్యాస్ట్ ఇవాళ దాకా ఎవరికి చెప్పలే. బట్ నేను అంబేద్కర్ గారు వాదిని, అంబేద్కర్ గారు ఫాలోవర్ని. నాకు కులం మతం అతీతంగా సమాజ హితం కోసం నేను ఎవరినైనా ఐ కన్సిడర్ దెమ్ దే ఆర్ మై బ్రదర్ సిస్టర్స్. సో అట్లాంటి కాన్సెప్ట్ ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని పెనట్రేట్ చేసే ఉద్దేశంతో దాన్ని కవర్ చేసుకునే దరిద్రాల కంటే ఐడియాలు ఇస్తున్నారు. అది ప్లీజ్ అండర్స్టాండ్. కానీ అది పార్టీ పదవుల్లో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. అంటే పార్టీ పదవుల్లో నేను ముఖ్యంగా మాట్లాడాను, అది కనపడాలి కదా. ఇప్పుడు పార్టీ పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపు సామాజిక వర్గం, రాజులు ఇలాంటి వాళ్ళ సమ్మేళనంగా గ్రూపులు ఎందుకు లేవు? అంటే పదవులు ఎందుకు లేవు? ప్లేనరీ ఎందుకు పెట్టారంటే నాకు అర్థం కాదు అసలు. వాళ్ళు ప్రతి సంవత్సరం మహానాడు ఏమైనా ఓడిపోయని చెప్పి మహానాడు పెట్ట మానేశారు వాళ్ళు. మహానాడు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటారు. అలా ఇల్లు ప్లేనరీ పెట్టుకొని అక్కడ ప్రతి సామాజిక వర్గం నుంచి అనుబంధ సంవత్సరాలు ఉన్నారు కదా, ఏడ్ చేస్తుంటారు వాళ్ళందరూ. కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్టీ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు నాకైతే పవన్ కళ్యాణ్ని మనం క్రిటిసైజ్ చేస్తున్నాం అందరం, పార్టీ మీద శ్రద్ధ లేదు, ఇది లేదని. వీళ్ళకి మాత్రం ఏంటుంది? చుట్టపల్లందరినీ పెట్టి ఏర్పాటు చేశారు పెద్ద సభ బలగం అని. ఏటో ఉంది బలగం సినిమాలో లాస్ట్కి ఏంటి నాన్ వెజ్ భోజనం కోసం కొట్టుకున్నట్టు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. సో ఓవరాల్ గా లోపం ఎక్కడుందంటే ఏం చెప్తారు? అంటే అధినేతలో ఉందా, ఆయన చుట్టూతో ఉన్న వ్యక్తుల్లో ఉందంటారా? చుట్టూ వాళ్ళు మిస్లీడ్ చేస్తారు ఆయన. డైరెక్ట్గా ఆయననే అంత ఇది మనకు లేదు, కానీ చుట్టూ వాళ్ళు మిస్లీడ్ అయితే మిస్లీడ్ చేస్తుంటే మిస్లీడ్ అవుతున్నాడు ఆయన. కానీ ఒక గ్రేట్ లీడర్ అనేది మిస్లీడ్ అవ్వకూడదు కదా, తనే దిశానిర్దేశం చేయాలి కదా. ఆయనలో జగపతి బాబుకి వచ్చిన పరివర్తన రావాలండి. ఐఎమ్ నాట్ హీరో మెటీరియల్ అన్నట్టు. అలా నేను పార్టీ అధినేతనన్న కన్వెన్షన్ ఆయనకి రావాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాలంటే జగపతి బాబు గారు హీరో కాదన్న దగ్గర ఆయన స్ట్రగుల్ ఎంత దాకా వచ్చింది, తర్వాత మళ్ళీ సక్సెస్ చూసాడు. అప్పటిదాకా ఆ స్ట్రగుల్ పీరియడ్ జగన్మోహన్ రెడ్డిది. తెలుసు తెలియక స్ట్రగుల్ పీరియడ్లోకి నెట్టేశారు ఆయన్ని. ఓ ప్రజానాయకుడికి ప్రజలకు దూరం చేస్తే ఎలా ఎలాబరేట్ చేస్తారు మీరు చెప్పండి? ఆయనకి మళ్ళీ అర్థం అవ్వాలంటే ఆయన బయటకు వస్తే జనాలు ఎలా వస్తున్నారో చూడండి. ఒళ్ళిపోయి కాలంగా రారు కదా ఎవరు. ఓకే, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అంటే పార్టీ ఆఫీస్లో ఉండే వ్యక్తుల కన్నా కూడా ఆయన ఐపాక్ ఇచ్చిన నివేదికల వల్ల, లేదంటే మరికొన్ని అదృశ్య శక్తుల నివేదికల వల్ల ఆయన మిస్లీడ్ అయ్యారంటే ఏమంటారు? అది 100%. పొద్దున్న తెల్లవారుజామున దరిద్రుడు ఒకడు అక్కడ కోర్టు ఆపరేషన్కి బలైపోయిన జగన్మోహన్ రెడ్డి. రెండోది ఈ ఐపాక్ రిషి అనే బుర్ర తక్కువ కదా, అడవడ బీఆర్ఓడను తొక్క తోటకూరగాయలు తెచ్చి మన ఎత్తికి పెట్టబెట్టాడు. నాకు అర్థం కాదు, అది భాష లేదా అదవులకి సగం మంది అదవులకి. అది ఏ జిల్లాకి వెళ్ళి ఎవరితో కోఆర్డినేట్ చేసినా సర్వనాశనం చేసి చచ్చారు. ఆ ఎమ్మెల్యే మాట వినివిడు కదా. ఎమ్మెల్యేలు గంటల పనికిమాల ఏదో కోసం వెయిటింగ్. ఆడేమో ఆడపిల్లలను పెట్టి ముచ్చట్ల పనికిమాల ఏదో రిషిగాడు చెప్పు తీసుకుని ఆ రోజు ఎవడైనా ఈ రాయలసీమలో ఇంతమంది పెద్ద పోటుగాళ్ళు ఉన్నారు కదా, చెప్పు తీసుకుని ఏదో ఒక ఆ రోజు కొట్టుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అడుగురు కూడా కదా జగన్మోహన్ రెడ్డి, సార్ మీ కూడా చెప్పు తీసుకు కొట్టాడంటే చెప్పుతో కొట్టమేట నా చంపి పడేయాలి గాడిద కొడుకుని అన్ని విషయాలు అప్పుడే చెప్పుందరు కదా. అందరూ పులిహార పిసుక్కుని జేబులో జంతికలు వేసుకొని పిసుకొని పోయారు. ఇప్పుడు చస్తున్నారు ఏడ్చుకొని, ఏం లాభం? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.